ఓ కల అది శాపంగా మారింది. ఈ వింత కథేంటో చూద్దాం. అంతా మొదలైంది కృష్ణ అనే కుర్రాడితో. అతనికి ఓ వింత వస్తువు దొరికింది. ఏంటా వస్తువు? ఓ పాత బావిలో దొరికిన డ్రీమ్ క్యాచర్. దానికో వూడూ బొమ్మ కూడా ఉంది. దాన్ని చూసిన ఒక నిపుణుడు హెచ్చరించాడు. అది చేతబడికి సంబంధించింది, ముట్టుకోవద్దు అని. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కృష్ణ పొరపాటున దాని ఈకల్లో ఒకటి విరిచేశాడు. అంతే. ఆ రాత్రే అతను ఓ భయంకరమైన కలలోకి వెళ్ళిపోయాడు. అది 1930ల నాటి దెయ్యాల ఇల్లు. త్వరలోనే అతనికి ఓ భయంకరమైన నిజం తెలిసొచ్చింది. కలలో ఏది జరిగితే నిజ జీవితంలోనూ అదే జరుగుతుంది. ఇక కృష్ణ ఒక్కడే కాదు, ఆ డ్రీమ్ క్యాచర్ ఈకలు విరిచిన వాళ్లంతా అదే పీడకలలో చిక్కుకుపోయారు. అసలేం జరుగుతోందో తెలుసుకోవాలని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ని కలిశారు. ఆ దెయ్యం కదేంటో తెలుసుకోవాలని. అప్పుడు తెలిసింది, ఆ కల వెనుక 1930ల నాటి ఓ విషాద ప్రేమకథ ఉందని. అది అసూయతో రగిలిన కథ. మ్యాక్డలిని విలియం ప్రేమని కమాండర్ రాబర్ట్ సహించలేకపోయాడు. అప్పటినుంచి వాళ్ల ముగ్గురి ఆత్మలు ఆ స్వప్నలోకంలోనే తిరుగుతున్నాయి. పరిశోధకులు ఓ దారి చెప్పారు. ఆ కలల ప్రపంచం నుంచి బయటపడటానికి ఓ తాళముందని. ఆ స్వప్నతాళం ఏంటో తెలుసా? ఆ ఇంట్లోనే దాచిన ఓ మమ్మిఫైడ్ కోతి చెయ్యి. కాని దాని వెతకాలంటే ముందుగా ఆ భయంకరమైన ఆత్మలను బంధించాలి. దానికో పద్ధతి ఉంది. ఆ పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. అదేంటంటే దెయ్యం నీడని 2 అద్దాల మధ్య దంధించడం. అప్పుడే మాగ్డలిన్ ఆత్మ అసలు నిజం చెప్పింది. అందర్నీ హింసిస్తున్నది విలన్ రాబర్ట్ అని. ఆ కోతి చెయ్యి కోసం రాబర్ట్ ఆత్మ కృష్ణ తండ్రిని ఆవహించింది. సో శాపాన్ని అంతం చేయడానికి వాళ్ల ఫైనల్ ప్లాన్ ఇది. స్టెప్ బై స్టెప్ యాక్షన్ అన్నమాట. ఇక కుటుంబం మొత్తం ఒక్కటై రాబర్ట్ దెయ్యంతో పోరాడుతూ ప్లాన్ అమలు చేసింది. ఫైనల్గా ఆ వూడూ బొమ్మనే నాశనం చేశారు. దాంతో రాబర్ట్ శక్తి మొత్తం పోయింది. ఆ శాపం విడిపోయింది. విలియం, మ్యాగ్డలిన్ ఆత్మలతో పాటు అందరికీ విముక్తి లభించింది. ఒక చిన్న వస్తువు వెనుక 100 ఏళ్ల నాటి విషాదగాథ ఎలా దాగుంటుందో ఈ కథ చూపిస్తుంది.